ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో ఉన్నటువంటి వారి పరిస్థితిని ఒక్కసారి ఊహిస్తేనే చాలా చాలా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఒకవైపు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ చేస్తున్నారు. అటు ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అయితే మాత్రం శ్రమిస్తున్నాయి. ఇంకొక వైపు ఫైర్ సిబ్బంది అక్కడ పూర్తిగా మంటలను అదుపులోకి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇతర బిల్డింగులు కావచ్చు, వాటన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఇప్పటివరకు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా అదుపులోకి మాత్రం రాలేదు. సో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కళ్ళ ముందు కనిపిస్తుండగానే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. ఇప్పటివరకు విమాన ప్రమాదాల గురించి మనం చూస్తుంటాం. కొన్ని మనకు ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే అనేక విజువల్స్, కొన్ని ఏఐ టెక్నాలజీతో రూపొందించిన విజువల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ ఇది ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఒరిజినల్ ఫుటేజ్. ఇది అక్కడ ఉన్నటువంటి వారు తీసినటువంటి దృశ్యాలు. ఈ దృశ్యాలు చూస్తే నిజంగా కళ్ళ ముందు ఫ్లైట్ అలా కూలిపోతూ ఉంది అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో ఏ రకంగానూ, ఎందుకంటే అది ఎవరు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. చివరిగా ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి సంభాషణ జరిగింది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఈ సంఘటన జరిగిందనేది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. కానీ ఒక రకంగా చూస్తే మాత్రం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పైన సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటుగా ఇంకేమున్నాయి అనేది మాత్రం చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి విషయమే. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించే ఇప్పటికే పౌర విమానయాన శాఖ దీన్ని సంబంధించినటువంటి నిపుణులు కూడా అహ్మదాబాద్కు చేరుకుంటున్నారు. AI-171 విమానం ఎలాంటి పరిస్థితుల్లో ఏ ప్రమాదం జరిగిందో కూడా చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటి వరకు అధికారికంగా ఒక ప్రకటన అంటూ రాకపోయినప్పటికీ ఖచ్చితంగా టేకాఫ్ అయిన వెంటనే జరిగినటువంటి ప్రమాదం, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదా ఆ సమయంలో అక్కడ చూస్తున్నటువంటి వారు తీసినటువంటి వీడియోలు అలాంటివి మాత్రమే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి, మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఫ్లైట్కి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి ఏ రకంగా బాధ్యత వహించబోతోంది, వారి యొక్క బాధ్యత ఏంటి, వారి యొక్క పాత్ర ఏంటి, ఖచ్చితంగా ఈ ఫ్లైట్ సంబంధించినటువంటి దాంట్లో బోయింగ్లో కొన్ని సమస్యలు అలాంటివి తలెత్తినప్పటికీ తర్వాత రెక్టిఫై చేశాం, పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయనేటువంటి దాంతోనే అనేక ఫ్లైట్స్ ఇటు దేశీయంగా కావచ్చు, విదేశాలకు కూడా ప్రతిరోజు ఫ్లై చేస్తున్నాయి. కానీ ఇలాంటప్పుడు ఇంతటి ఒక ప్రతిష్టాత్మక డైరెక్ట్ ఫ్లైట్ ఇది, ఇటు అహ్మదాబాద్ నుంచి వెళ్తున్నటువంటి డైరెక్ట్ ఫ్లైట్ ఇది. సో ఈ డైరెక్ట్ ఫ్లైట్ దాదాపు 8.5 గంటల సమయం పైగా ఫ్లై చేయాల్సిన ఫ్లైట్లో సో ముందస్తుగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి చెకింగ్ జరిగింది, ఖచ్చితంగా టెక్నికల్గా ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఇది టేకాఫ్ అయిందా లేదా, అలోపేం జరిగింది అనేటువంటి అంశం కూడా చాలా కీలకం. ఇది మానవ తప్పిదమా లేకపోతే సాంకేతికపరమైనటువంటి సమస్య వల్ల తలెత్తినటువంటి ప్రమాదమా అనేది కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. నిజంగా ఇది సాంకేతికపరమైనటువంటి సమస్య కాకపోతే మాత్రం చాలా విషాదం. ఒకటి శ్రీహరి, బోయింగ్ విషయంలో 2018-19లో 2 ఘోర ప్రమాదాలు జరిగాయి. 2 కూడా బోయింగ్ విమానాలే. 340 మంది మరణానికి కారణమయ్యి, ఇదేంటంటే ఒక ఈ ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేర్లో పొరపాటుని తర్వాత గుర్తించారు. ఓకే, ఆ తర్వాత ఉత్పత్తి నాణ్యతకు సంబంధించి కూడా 2024 జనవరిలో ఒక అలాస్కాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్, అది కూడా బోయింగ్దే. సో దీని మీద కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయి. కొన్ని యాక్సిడెంట్కి సంబంధించి బోయింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్కు ఇందాక మనం అనుకున్నట్టు ఇంజన్ ఫెయిల్యూర్ అంటే ఇందులో లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు వెన్ యూ సీ కాక్పిట్ చూస్తే అంతా సాఫ్ట్వేర్తోనే. సో అంటే మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి అందులో కరెక్ట్గా ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం అనేది చెప్పలేం. కానీ ఒకసారి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం, మన కరెస్పాండెంట్. తను ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అసలు ఈ ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆడియన్స్కి. ప్రవీణ్. రైట్, ప్రస్తుతం అయితే అహ్మదాబాదు ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అందులో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు ఇప్పటికే ధృవీకరించారు. ఇందులో ముఖ్యంగా 169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు, మరోవైపు 7 మంది పోర్చుగల్కి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు, ఒకరు మాత్రమే కెనడియన్ ఉన్నారు, 12 మంది విమాన సిబ్బంది ప్రయాణం చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రమాదాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే
జరిగింది. ఒక్కసారి ఎక్స్క్లూజివ్ వీడియో మనం చూడొచ్చు. టేకాఫ్ అయిన తర్వాత విమానం ఏ విధంగా కుప్పకూలింది